గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. వరుసగా 2 రోజులు మనం 200+ స్కోర్స్ చూసాం. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 200 చేశారు, సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు కూడా చేశారు. ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్, కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్. కానీ ఈ రోజున మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం జస్ట్ 89 రన్స్ చేసింది. అండ్ దాన్ని 8.5 ఓవర్స్లో సెకండ్ బ్యాటింగ్ టీం చేజ్ డౌన్ చేసింది. దిస్ గేమ్ ఈజ్ అ గ్రేట్ లెవెలర్. మనం అనుకుంటాం ఈసారి ఏంటి అన్ని హై స్కోరింగ్ మ్యాచ్లు వస్తున్నాయి, బౌలర్లకి ఏం లేదా, బౌలర్లు వేస్టా, రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తూ వస్తున్నాయి. కానీ ఈ మ్యాచ్ అట్ అహ్మదాబాద్ బిట్వీన్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ గుజరాత్ టైటన్స్లో ఢిల్లీ బౌలర్స్ రెచ్చిపోయి బౌలింగ్ చేశారు. గుజరాత్ టైటన్స్ వాళ్ళు టోటల్గా సరెండర్ అయ్యారు, 89 కాల్అవుట్ అయ్యారు. అండ్ గుజరాత్ పైన ఒక మ్యాసివ్ విన్ సాధించారు 6 వికెట్స్ తేడాతో విత్ 11.1 ఓవర్స్ టు స్పేర్. సో ఎంత తేడా చూడండి, ఎక్కడ 200 ఎక్కడ 89. మొట్టమొదటిసారి ఈ సీజన్లో బిలో 100 స్కోరు నమోదైంది. సో ఈ వేరువేరు వెన్యూస్ ఉంటాయి, వేరువేరు పరిస్థితులు ఉంటాయి, వేరువేరు బౌలింగ్ అటాక్స్ ఉంటాయి. సో అన్ని 200 వస్తున్నాయంటే ఈసారి ఐపీఎల్లో ఏదో మ్యాజిక్ జరుగుతుంది, ఫిక్సింగ్ జరుగుతుంది, ఎన్నో రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. అదేం కాదు. క్రికెట్లో గ్లోరియస్ అన్సర్టనిటీస్, రకరకాల పరిస్థితులు, రకరకాల వేరియబుల్స్ ఉంటాయి. దానికే ఉదాహరణగా మనం చెప్పుకోవాలి. బట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది ఎఫర్ట్ ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్. ఒక డెమాలిషన్ జాబ్. ఎందుకో నా గట్ ఫీలింగ్ ఈ మధ్య బాగా పనిచేస్తుంది. నేను మొన్న 6 వర్షం ఉన్నాను, 200+ స్కోర్ వస్తుందన్నాను చిన్నస్వామిలో, అదే జరిగింది. అండ్ ఈరోజు మార్నింగ్ ప్రివ్యూలో నాకు గట్ ఫీలింగ్ అనిపిస్తుంది, గుజరాత్లో అడ్వాంటేజ్ ఉంటుంది, అంత బాగానే ఉంటుంది, అయినా ఢిల్లీ గెలుస్తుందేమో అని అనిపిస్తుంది అని నేను గట్టిగా చెప్పాను. అలాగే ఢిల్లీ గెలిచేసింది. మామూలుగా గెలలేదు, చాలా బ్రహ్మాండంగా గెలిచి వాళ్ళు పాయింట్స్ టేబుల్లో 9th ప్లేస్ నుంచి 6th ప్లేస్కి ఎగబాకారు. గుజరాత్ టైటన్స్ 7 మ్యాచ్ల్లో 4 ఓడిపోయి 3 మాత్రం గెలిచి 7th ప్లేస్కి పడిపోయారు. సో ఢిల్లీ క్యాపిటల్స్ దీని గురించి నేను అలా చెప్పడానికి కారణం ఏంటంటే లాస్ట్ మ్యాచ్లో చాలా డామినేటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఎల్ఎస్జీ పైన. ఎల్ఎస్జీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ సైడ్. దానిపైన బ్యాటింగ్లో బౌలింగ్లో ఎలాగైతే ఒక అగ్రెసివ్ ఇంటెంట్ చూపించారో అదే అగ్రెసివ్ స్ట్రీక్ ఇక్కడ కూడా కనిపించింది. అండ్ దే హ్యావ్ డన్ ఎక్సీడింగ్లీ వెల్ బ్యాటింగ్లో, బౌలింగ్లో, ఫీల్డింగ్లో, అన్నిట్లో. లెడ్ బై దట్ మ్యాన్ రిషబ్ పంత్ క్యాప్టెన్సీ, అతని రీడింగ్ ఆఫ్ ది గేమ్, అతని బౌలింగ్ చేంజెస్, అతని ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ యాజ్ కీపర్ అండ్ యాజ్ ఎ బ్యాటర్ అన్నీ కలిసి వచ్చిన, అందుకే అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఇచ్చారు. ఇట్ వాజ్ టీమ్ ఎఫర్ట్. అల్టిమేట్లీ ఇట్ వాజ్ టీమ్ ఎఫర్ట్. బౌలర్స్ అందరూ బాగా బౌలింగ్ చేశారు, బ్యాటర్స్ కూడా క్విక్గా రన్స్ చేశారు. నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి వాళ్ళు. సో అన్ని రకాలుగా చూసినా చాలా ఇంప్రూవ్డ్ అండ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఢిల్లీ క్యాపిటల్స్. గుజరాత్ టైటన్స్ వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయారు. ఈ మ్యాచ్ పరాజయం వాళ్ళు చాలా వెన్నాడుతుంది, ఎందుకంటే చాలా చిత్తుగా ఓడిపోయారు. అండ్ మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే మ్యాచ్ తర్వాత శుభ్మన్ గిల్, గుజరాత్ కెప్టెన్, పిచ్ బాగాలేదు అదేం మాట్లాడదు. పిచ్ వాజ్ ఓకే, మా షార్ట్ సెలెక్షన్ బాగాలేదు, మా షార్ట్ సెలెక్షన్ వల్లే ఓడిపోయామని చెప్పి అతను చాలా గ్రేస్ఫుల్గా ఆ డిఫీట్ని యాక్సెప్ట్ చేశారు. చాలామంది ఏంటంటే సాకులు వెళ్తారు, ఇదేం పిచ్ ఇది, మా హోమ్ పిచ్ ఇలా తయారు చేశారు, అలాగే కాకుండా అతను పిచ్ బాగానే ఉంది, మా బ్యాటింగ్ బాగాలేదు అని చెప్పి అతను అన్నాడు. అదే యాక్చువల్గా జరిగింది. అదే టాస్ గెలవడం ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్ కలిసి వచ్చింది, ఎందుకంటే స్లో అండ్ లో పిచ్, కొంత టర్న్ కూడా ఉంది ఆ పిచ్ పైన. అలాంటి పిచ్ పైన బ్యాటింగ్ వాజ్ నాట్ ఈజీ. బట్ ఢిల్లీ బౌలర్స్ ముఖ్యంగా ఖలీల్ స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్, కానీ వికెట్స్ అదర్ ఎండ్లో వచ్చాయి. అండ్ దట్ సీజన్ క్యాంపెయినర్ ఇషాంత్ శర్మ మనకి ఆ బ్రేక్ త్రూస్ ఇచ్చాడు. ఆఫ్కోర్స్ వృద్ధిమాన్ సాహాని ముఖేష్ అవుట్ చేసినప్పటికీ కూడా ఇషాంత్ శర్మ ఇంపార్టెంట్ వికెట్ ఆఫ్ శుభ్మన్ గిల్ ఇచ్చాడు. తర్వాత మిల్లర్ను కూడా అవుట్ చేశాడు. సాయి సుదర్శన్ రన్అట్ అయిపోయాడు. సో 5 ఓవర్ల ఆటలోనే 30 for 4 గుజరాత్ వాజ్ రెడ్యూస్ టు 30 for 4 in 5 overs. అక్కడే దే లాస్ట్ ద ప్లాట్. అక్కడి నుంచి రికవర్ కాలేదు. మామూలుగా మనం ఏం చూస్తామంటే ఒక టపటపా వికెట్లు పడిన తర్వాత బ్యాటర్స్ కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, ఏమైందిలే ఇంకా మనం తెగించేద్దాం, ఏదో వాళ్ళ మీద ప్రెషర్ కూడా అంత ఉండదు, ముందున్నంత ప్రెషర్ ఉండదు. ఎలాగో మనం మునిగిపోయే లోపల ఏదో వచ్చేద్దాం హీరోయిక్స్ అని చెప్పి చేస్తారు. కానీ ఆ
ఫైట్ బ్యాక్ అనేది రానే లేదు. రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్స్ పడుతున్నారు. ఢిల్లీ ఎక్కడ కూడా వాళ్ళు ఆ ఇంటెన్సిటీ తగ్గి స్పిన్నర్స్ వికెట్స్ వచ్చాయి, పేసర్స్ వికెట్స్. అక్షర్ పటేల్ బ్రిలియంట్, కుల్దీప్ యాదవ్ యాజ్ యూజువల్ వికెట్స్ రాదు కానీ వికెట్ రాని ఒకే బౌలర్ అతను. కానీ అతను కూడా చాలా టైట్ బౌలింగ్ చేశాడు. ఇట్ వాజ్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్ బట్ అన్ఫార్చునేట్ టు ఫినిష్ వితౌట్ ఏ వికెట్. అండ్ ట్రిస్టన్ స్టబ్స్ యాక్చువల్గా కీపర్ అతను, ఎప్పుడో కానీ బౌలింగ్ అయ్యాడు. మన ఆఫ్ స్పిన్నర్స్ అంతరించిపోతుందని నేను మధ్యాహ్నం ఒక వీడియో చేశాను. కానీ ఒక హాఫ్ స్పిన్ వేస్తూ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు ఈ పార్ట్ టైం బౌలర్ హూ ఈజ్ మెయిన్లీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. ట్రిస్టన్ స్టబ్స్ 2 వికెట్స్ తీశాడు. ఈ గాట్ రౌండ్ ఆఫ్ అభినవ్ మనోహర్ అండ్ షారుఖ్ ఖాన్ ఒక లక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే బాల్ మిస్ అయ్యాడు బ్యాటర్. రిషబ్ పంత్ కూడా కలెక్ట్ చాలా క్విక్గా వచ్చింది, కానీ ఆ డిఫ్లెక్షన్ ఫ్రమ్ హిస్ గ్లౌకి తగిలి అది వెళ్ళి స్టంప్స్ మీదకి వెళ్ళడం, దానివల్ల అతను అవుట్ అవ్వడం జరిగింది. స్టంప్స్కి 2 వికెట్లు వచ్చాయి, ఇషాంత్ శర్మకి 2 వికెట్లు వచ్చాయి, ముఖేష్కి 3 వికెట్లు, అక్షర్కి 1, ఖలీల్ కూడా మొదటి స్పెల్లో రాకపోయినా 2 స్పెల్ రాకపోయినా 3rd స్పెల్లో అతను గాట్ 1 వికెట్. సో ఇట్ వాజ్ ఏ థరో డెమాలిషన్ జాబ్ బై ఢిల్లీ క్యాపిటల్స్. ఇంకా 2.5 ఓవర్లు మిగిలి ఉండగానే ఆల్అౌట్ అయిపోయారు మన గుజరాత్ టైటన్స్. ఓన్లీ రషీద్ ఖాన్ ఒక్కడే 30 odd runs చేశాడు. ఎందుకంటే అతను ఇప్పటిలాగా కౌంటర్ అటాక్ చేశాడు తప్ప ఎవ్వరు ఎక్స్ట్రాస్ ఒక డబుల్ ఫిగర్స్లోకి వచ్చాయి. సాయి సుదర్శన్ అండ్ రాహుల్ తెవాతే వీళ్ళు మాత్రం డబుల్ ఫిగర్స్లోకి వచ్చారు. సో టోటల్ కొలాప్స్. ఏ మాత్రం చాలా నీరసంగా బ్యాటింగ్ చేశారు. గుజరాత్ ఇలా ఆడితే వాళ్ళు ఈ పొజిషన్ నుంచి కోలుకోవడం చాలా కష్టం అవుతుంది, చాలా అంటే చాలా కష్టం అవుతుంది. ముఖ్యంగా దే డిపెండ్ టూ మచ్ ఆన్ శుభ్మన్ గిల్ అవుట్ అయితే టీం చాలా ప్యానిక్ అయిపోయేట్టుగా ఉంది ఇప్పుడున్న వాళ్ళున్న పొజిషన్లో. సో అదే మనకి కనిపించింది. అండ్ 89ని చేంజ్ చేస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ చాలా పాజిటివ్ ఇంటెంట్తో ఆడారు. ఎర్లీగా అవుట్ అయ్యాడు పృథ్వీ షా, బట్ అదర్ బ్యాటర్స్ బ్యాటెడ్. దట్ న్యూమ్యాన్ మెక్గర్డ్ బ్రహ్మాండంగా 200 స్ట్రైక్ రేట్తో టపాటపా 20 runs కొట్టి వెళ్ళిపోయాడు. అది వాళ్ళకి ఏంటంటే చిన్న టార్గెట్, క్విక్గా రన్స్ చేయాలి, నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అదే వాళ్ళు అభిషేక్ పరల్ కూడా చాలా క్విక్గా రన్స్ చేశాడు. సో ఈజ్ ద కేస్ విత్ షైహోప్ ఈజ్ నాట్ యూజువలీ బిగ్ హిట్టింగ్ ప్లేయర్, బట్ అతను కూడా కొన్ని అద్భుతమైన షాట్స్, చాలా స్టన్నింగ్ షాట్స్ కొట్టాడు. అండ్ తర్వాత రిషబ్ పంత్ వచ్చాడు 16 నాట్అవుట్. అతను కూడా తన ట్రేడ్ మార్క్ షాట్స్ కొట్టి మనకి ఇంకా 8.5 ఓవర్స్లోనే ఆ టార్గెట్ని వాళ్ళు ఫినిష్ చేసేసారు. సో ఇట్ వాజ్ ఎ కాంప్రహెన్సివ్ అండ్ డెమాలిషన్ జాబ్, ఒక డామినేటింగ్ విక్టరీ బై ఢిల్లీ క్యాపిటల్స్. దే హావ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. సో వాళ్ళు ఇంప్రూవ్ అవుతున్నారు, అగ్రెసివ్గా అవుతున్నారు. వాళ్ళ బ్యాటర్స్లో ముఖ్యంగా ఎప్పుడైతే మగ్గర్ రావడం, ఈ మ్యాచ్లో వార్నర్ లేకపోయినా సరే ఆ లోడ్ కనపడలేదు. మిగతా వాళ్ళందరూ ఫామ్లోకి రావడం, ముఖ్యంగా రిషబ్ పంత్ ది వే హీ లెడ్ ద టీమ్. 2 క్యాచ్లు 2 స్టంపింగ్స్. సో అతను పట్టిన 2 క్యాచ్లు అద్భుతమైన క్యాచ్లు. సో అందుకే తన క్లెయిమ్ ఫర్ ది ఇండియన్ టీమ్స్ ప్లేస్ కోసం తనకున్న క్లెయిమ్ని మరొక స్ట్రెంథెన్ చేసుకున్నాడని చెప్పాలి. చాలా అద్భుతమైన కీపింగ్ చేశాడు. తర్వాత క్యాప్టెన్సీ బాగుంది. తర్వాత బ్యాటింగ్లో ఆ ఫినిషింగ్ టచ్ కూడా ఇచ్చాడు. సో వన్స్ అగైన్ హీ హాజ్ జస్టిఫైడ్ హిస్ కాజ్ ఫర్ ఇంక్లూజన్ ఇన్ ది ఇండియన్ టీమ్. జస్టిఫైడ్ కాదు, స్ట్రెంథెన్ హిస్ కాజ్ ఫర్ ది ఇంక్లూజన్. సో రిషబ్ పంత్ అండ్ కో ఒక వండర్ఫుల్, ఒక డిటర్మిన్డ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. అండ్ ఇక్కడి నుంచి చాలా కష్టం అవుతుంది. హాఫ్ వే స్టేజ్లో ఉన్నారు మన గుజరాత్ టైటన్స్. వాళ్ళ తీరు కానీ వాళ్ళ ఆట తీరు కానీ ఏమాత్రం ఇన్స్పిరేషన్గా లేదు. రషీద్ ఖాన్కి 1 ఓవరే ఇచ్చాడు, బట్ ఇంకా అక్కడ చేసేదేం లేదు. ఉన్నదే 89 runs ఏ రకంగా డిఫెండ్ చేసుకున్నా కష్టమై ఉండేది. బట్ ఓవరాల్గా ఇట్ వాజ్ ఏ వెరీ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ బై ఢిల్లీ క్యాపిటల్స్. సో ఈ పర్ఫార్మెన్స్తో వాళ్ళు కోర్స్ 6th ప్లేస్కి ఎగబాకినా కూడా వాళ్ళు ఇప్పటికీ కూడా కాస్త వెనకబడి ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే ముందు వచ్చిన లాసెస్తో కంపేర్ చేస్తే ఈ 3 విజయాలు వాళ్ళకి పెద్ద రిలీఫ్ ఇచ్చే పరిస్థితి ఏం కాదు. కానీ దే ఆర్ డూయింగ్ రియలీ వెల్. సో ఇదే రకమైన పర్ఫార్మెన్స్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా మిగతా టీమ్స్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో ఎవరైతే చాలా కన్నీరు కారుస్తున్నారు, ఏంటిది 4లు 6ర్లా, ఇదేంటి అన్ని 200 స్కోర్ల బౌలర్ల పరిస్థితి అన్న వాళ్ళు కొంత ఊరట చెంది ఉంటారు.
సో ఇది క్రికెట్లో ఇలాగే అవుతుంటుంది. కొన్ని మ్యాచ్లు లో స్కోరింగ్ అవుతాయి, కొన్ని హై స్కోరింగ్ అవుతాయి. ఇంకా మనం ఆల్మోస్ట్ మే నెలకు అప్రోచ్ అవుతున్నాం. ఎండలు కాస్తున్నాయి, పిచెస్ డ్రై అవుతాయి. పిచెస్ బాగా యూజ్డ్ పిచెస్ కాబట్టి మనకి స్పిన్నర్స్కి ఎక్కువ హెల్ప్ ఉంటుంది, స్లోనెస్ ఉంటుంది పిచెస్లో. సో వరీ కావద్దు, అన్ని చోట్ల 200, 280 రావు. ఖచ్చితంగా బౌలర్స్ విల్ హ్యావ్ సంథింగ్ ఇన్ ద గేమ్. డెఫినెట్లీ ఆల్వేస్ దే విల్ హ్యావ్ సంథింగ్ ఇన్ ద గేమ్. బట్ ఈ షుడ్ కమ్ అప్ విత్ పర్ఫార్మెన్స్ లైక్ ఢిల్లీ క్యాపిటల్స్లో ఇక్కడ ఇద్దరు రికీ పాంటింగ్ అండ్ సౌరవ్ గంగూలీ లాంటి ఎక్సెప్షనల్ క్రికెట్ బ్రెయిన్స్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో దే హ్యావ్ కమ్ అప్ విత్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఇలాగే వెన్ యూఆర్ బ్యాక్ టు ది వాల్ పర్ఫార్మెన్సెస్ ఇస్తేనే మిగతా టీమ్స్ అన్నీ కూడా ఇలాంటి గట్టి పోటీ ఇస్తేనే టోర్నమెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో కంగ్రాచులేషన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ బ్యాడ్ లక్ టు గుజరాత్ టైటన్స్.